హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి గేమ్ ఆన్ అనే ప్లే ఏరియా గురించి అండి. ఈ గేమ్ ఆన్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే విధానంగా గేమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇన్ఫినిటీ మాల్లో 3rd ఫ్లోర్లో ఉంటుందండి. అండ్ యూటీకే రెస్టారెంట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటుంది. అండ్ లోపలికి మనము ఎంటర్ అయిన తర్వాత స్ట్రైట్గా వెళ్తే అక్కడ కౌంటర్ ఉంటుంది. అక్కడ మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ చూపిస్తారు. అండ్ సమ్మర్ కాబట్టి మనకి ఇప్పుడు ఒక ఆఫర్ నడుస్తుంది. 2500 రీఛార్జ్ చేసుకుంటే 4000 రూపీస్ మనకి కార్డ్లో ఉంటుంది, క్రెడిట్ అవుతుంది. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ 500 నుంచి ఉన్నాయండి ప్యాకేజెస్. మనం ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆడే ప్రతి గేమ్కి ఒక కాస్ట్ ఉంటుంది. 55 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఆ రేంజ్లో ఉంది. అంటే ఈచ్ గేమ్ 55, కొన్ని 55 ఉంటాయి, కొన్ని 75, కొన్ని 95, కొన్ని 150, కొన్ని 85 అండ్ ఒకటి 350. ఇలాగా ఈచ్ గేమ్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. మనం ఏ గేమ్ ఆడాలనుకుంటున్నామో అక్కడ కార్డ్తో స్వైప్ చేస్తే మనము ఆ గేమ్ ఆడడానికి ఎలిజిబుల్ అన్నమాట. వెళ్ళంగానే మా పిల్లలు అయితే ఇది చూస్ చేసుకున్నారు. అందులో అలాగా హ్యాంగ్ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి మనకి ఎన్ని కావాలంటే అన్నీ పిక్ చేసుకోవాలి. ఇదైతే పిల్లలకి చాలా నచ్చుతుంది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 95 రూపీస్ ఉందండి. అండ్ అందులో మనము అవి ఏవైతే మనం అన్నీ పిక్ చేసామో అవి ఆల్మోస్ట్ 60 రూపీస్ విలువ ఉండేది అన్నమాట. సో ఆ వాల్యూకి ఓకే, మేము ఏం చేసామంటే అవన్నీ తీసుకెళ్ళి మొత్తం క్యారీ చేసుకుంటా వేరే గేమ్స్ ఆడలేం కాబట్టి కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళేటప్పుడు తీసుకుంటామని చెప్పి కౌంట్ చేసి వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనము క్యాన్ స్మాష్ అనే గేమ్ చూస్తున్నాం కదా, అక్కడ వాళ్ళు బాల్ ఇస్తారు, బాల్తో క్యాన్ స్మాష్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి రింగ్స్ ఇస్తారన్నమాట. 30 రింగ్స్ ఇస్తారు. 30 రింగ్స్ ఇస్తే అందులో 3 రింగ్స్ పడితే చాలు, మనకు అక్కడ ఏం టాయ్ చూస్ చేసుకున్నా అది వాళ్ళు ఇస్తారు. కానీ అవేం పడట్లేవు. అండ్ ఇందులో కూడా 3 బాల్స్ ఇస్తారు. ఆ బకెట్లో 3 బాల్స్లో ఏ బాల్ పడినా మనకి గిఫ్ట్ వస్తుంది. ఆ లాస్ట్ టిన్ కూడా పడాలన్నారు, అలా పడితేనే ఇస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాషింగ్ కార్డ్స్. ఇవన్నీ కూడా వీడియో గేమ్స్ లాగా ఉన్నాయి. అంటే పిల్లలు 1 ప్లేయర్ 2 ప్లేయర్ ఆడుకునేలాగా ఉన్నాయి. అంటే చిన్న పిల్లల నుంచి మనం కూడా ఆడచ్చు, అలా ఉన్నాయి. మేము 2500 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే 4000 వచ్చింది వాల్యూ. మేము 4000లో ఆల్మోస్ట్ 2000 అయితే ఆడుకున్నారు మా పిల్లలు.
ఇంకా రిమైనింగ్ మనం మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కార్డ్ మిస్ అయినా పర్వాలేదు, ఎందుకంటే మన మొబైల్ నెంబర్తో అక్కడ లాగిన్ అయి ఉంటాం కాబట్టి. సో వాళ్ళు మన మొబైల్ నెంబర్ ఇస్తే మళ్ళీ వేరే కార్డ్ ఇస్తారు. దానికోసమని మినిమల్ ఛార్జెస్ ఏమన్నా ఉంటాయేమో తెలియదు, మరి ఉండకుండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం మనం రీఛార్జ్ చేసినప్పుడు ఏం ఛార్జ్ చేయలేదు కాబట్టి కార్డు కోసమని మనం మళ్ళీ కార్డు ఇస్తుండొచ్చు వాళ్ళు ఒకవేళ పోతే. అండ్ ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా డ్రైవ్ చేయగలుగుతారు. కొంతసేపు మా హస్బెండ్ డ్రైవ్ చేసిన తర్వాత అది చూసారా, మా బాబు కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయగలిగాడు. ఇది 5 minutes టైం ఇస్తారు మనకి. ఆ 5 minutes టైంలో మనము డ్రైవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది 3D డ్రైవింగ్ ఫీలింగ్ ఉండడానికి అన్నమాట, కార్ రేసింగ్ లాంటిదే. దీని ప్రైస్ వచ్చేసి 85 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏ గేమ్ ఆడినా మనకి పాయింట్స్ బట్టి కొన్ని టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్తో లాస్ట్లో మనకి ఎక్కువ టికెట్స్ వస్తే, అంటే మినిమం 50 టికెట్స్ నుంచి ఉంటుంది. 50 టికెట్స్కి ఒక గిఫ్ట్, 100 టికెట్స్కి ఒక గిఫ్ట్, 200కి ఒకటి అక్కడ ఉంటాయన్నమాట. సో ఒకవేళ ఈసారి టికెట్స్కి మనకి నచ్చిన గిఫ్ట్ రాకపోతే నెక్స్ట్ టైం ఇంకా 2-3 టైమ్స్ వచ్చిన తర్వాత అవన్నీ కలెక్ట్ అయిన తర్వాత కూడా మనము వేరే టాయ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ పిల్లలకి కొన్ని స్నాక్స్ అమ్ముతున్నారు. అలాగే పార్టీ ఏరియా కూడా ఉంది. మనం ఏమన్నా బర్త్డే పార్టీస్ అవి చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ VR గేమ్స్ కూడా ఉన్నాయి. వర్చువల్ రియాలిటీ అన్నమాట. అంటే మనకి ఇట్లా కళ్ళకి అది పెడితే మనకి లోపల అది మనం ఫీల్ అవ్వచ్చు అన్నమాట. 3D ఫీలింగ్, మనం అందులో మూవ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఇక్కడ వీడియో ఏదైతే చూపిస్తున్నారో స్క్రీన్ మీద, అందులో మనం కూడా మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కొన్ని స్కేరీవి ఉంటాయి, కొన్ని పిల్లలకి చూసేలాగా కూడా ఉంటాయి. అంటే మా పాప అయితే యాంగ్రీ బర్డ్స్ది చూస్ చేసుకుంది. కొన్ని హర్రర్ థీమ్వి కూడా ఉన్నాయి. అంటే మనము అది పెట్టుకున్న తర్వాత ఆ వీడియోలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతాం అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఉంది. కాకపోతే మనం ఒక్కలమే ఏదైతే చూస్ చేసుకుంటామో నెక్స్ట్ ఉన్న సీట్స్లో వాళ్ళు కూడా అవే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అట్ ఏ టైము ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్లే చేయరు, ఎవరికి నచ్చింది వాళ్ళకి ప్లే చేయరు అన్నమాట. సో అందులో 4 సీట్స్ ఉంటే 4 మెంబర్స్ ఒకవేళ ఎక్కితే 4 మెంబర్స్ ఒకటే చూస్ చేసుకోవాలి, లేదా వెయిట్ చేయాలి, వాళ్ళది అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకోటి చూస్ చేసుకోవాలి. ఇదైతే చిన్నపిల్లలకి చాలా బాగుంది, వాటర్తో షూటింగ్ మాట. ఇలాంటివి చాలా ఉన్నాయి, గన్తో షూట్ చేసేవి, ఇంకా వేరే యారో లాగా, అలా డిఫరెంట్ వేస్, సిమిలర్ కైండ్ గేమ్సే కానీ
డిఫరెంట్వి చాలానే ఉన్నాయి. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వీకెండ్లో వెళ్ళలేదు, సో అంత క్రౌడెడ్గా అయితే లేదు. అండ్ ఇది పెట్టి కూడా రీసెంట్గానే పెట్టినట్టున్నారు, చాలా డేస్ అయితే అవ్వలేదు. అండ్ ఇక్కడ చాలా చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసము ఒక సపరేట్ ఏరియా ఉంది. అక్కడ మనము 350 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. సాఫ్ట్ ప్లే ఏరియా అని ఉందన్నమాట. ఇందులో మనకి 350 రూపీస్ పెట్టి టికెట్ తీసుకుంటే ఒక 1 అవర్ ఆడుకోవచ్చు. 1 అవర్ వరకు వాళ్ళు అలౌ చేస్తారు అన్నమాట. టైమింగ్ ఉంది, టైమింగ్ నోట్ చేసుకుంటారు. ఇది మనకిచ్చిన కార్డులోంచి ఆ 350 రూపీస్ డిడక్ట్ అవుతుంది. అదొకటే మనకి ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. మిగిలినవన్నీ 150 అండ్ 150 కన్నా బిలోనే ఉన్నాయి అన్ని కాస్ట్. అండ్ ఈ గేమ్ కూడా బాగుంటుంది. ఇందులో పైనుంచి బాల్స్ అన్నీ పడతాయి. పిల్లలు అవి అందులోకి లోపలికి అది మళ్ళీ బాల్స్ అన్నీ సక్ చేసుకుంటుంది అన్నమాట. తీసుకోక ముందే మనం ఏం చేయాలంటే అందులో బాల్స్ వేసేయాలి. అండ్ ప్రతి గేమ్కి కూడా మనకి పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ వల్ల మనకి టికెట్స్ వస్తాయి. సో మనము నార్మల్గా ఆడద్దు, కొంచెం విన్ అవ్వాలన్నట్టే ఆడాలి. ఎక్కువ పాయింట్స్ వస్తే మనకే మంచిది. మేము పిల్లల్నే ఆడనివ్వాలని వదిలేసాం. అంటే మేము పాయింట్స్ కోసం ఏం చూడలేదు, కానీ వీళ్ళు లాస్ట్లో టికెట్స్ ఎక్కువ వస్తే మాకు గిఫ్ట్ వచ్చేది కదా అని ఫీల్ అయ్యారు కొంచెం. ఏం కాదు, నెక్స్ట్ టైం తీసుకోవచ్చు అని చెప్పాము మేము. అదే మనం ఆడితే ఖచ్చితంగా ఎక్కువ టికెట్సే వస్తాయి. ఇది బౌలింగ్ పిల్లల కోసం అన్నమాట. అంత ఎక్కువ బరువు ఏమి ఉండదు, ఈజీగా బౌల్ చేయగలుగుతారు వాళ్ళు. ఫస్ట్ మా బాబుకి ఎలా ఆడాలో తెలియక నేను నార్మల్ బాల్ త్రో చేసినట్టు త్రో చేశాడు. తర్వాత కొంచెం సేపు తర్వాత తెలిసింది ఎలా త్రో చేయాలనేది. వాళ్ళ అక్క చూపించిన తర్వాత తనకు తెలిసిందన్నమాట ఎలా ఆడాలనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాస్కెట్బాల్ అన్నమాట. మనకి 6 ఛాన్సెస్ అలా ఉంటుంది. అండ్ టైం కూడా ఉంటుంది. ఆ టైం లోపల మనము వేస్తే మనకి పాయింట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది హార్సెస్ది రేసింగ్. కొంచెం మూమెంట్ ఉంటుంది, పిల్లలైతే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అది పుల్ చేస్తూ ఉంటే జంప్ చేసుకుంటూ వెళ్తుంది హార్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్రికెట్. వాళ్ళు మనకి తగ్గట్టు స్పీడ్ మనం చెప్తే, చిన్నపిల్లలకి తక్కువ స్పీడ్, పెద్దవాళ్ళకి ఇంకా ఎక్కువ స్పీడ్ కావాలంటే అలాగా వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో దట్ ఆడుకోవచ్చు మనము. అండ్ ఒక్కళ్ళనే అలౌ చేస్తారు. 6 బాల్స్ ఉంటాయి. 3 years ఏజ్ కిడ్స్ని అయితే అలౌ చేయరంట. 6 years నుంచి అలౌ చేస్తారు. అండ్ ఒక సైడ్ బౌలింగ్ కూడా ఉంది. ఇందులో కూడా మనకి 5 ఛాన్సెస్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను నేను. సో పిల్లల్ని మనము ఒక 1-2 hours ఎంగేజ్ చేయాలన్నా, వాళ్ళని బయటకు ఎక్కడన్నా ప్లే ఏరియాకి తీసుకెళ్ళి ఆడిపించాలి అంటే ఇది మంచి ప్లేసే. సో మీరు కూడా ట్రై చేయండి.
అండ్ ఇదైతే నా సజెషన్ వచ్చేసి ఇది అస్సలు ఆడొద్దు, ఎందుకంటే అది సరిగా వర్క్ చేయదు. అంటే ఇలాంటివి వేరే ప్లే జోన్స్లో చూసినా అంత వర్క్ చేసినట్టు అనిపించదు, అది ఎప్పుడు కూడా ఏది క్యాచ్ చేయదు. మేబీ మాకు ఆడడం రాదేమో అనుకోవడానికి ఇప్పటికి చాలాసార్లు ట్రై చేసాము. ఎన్నిసార్లు ఏ రకంగా ట్రై చేసినా అది మాత్రం ఏం క్యాచ్ చేయదు. అండ్ లాస్ట్లో వచ్చేసి మన టికెట్స్ ఇక్కడ తెలుస్తాయి మనకి ఎన్ని వచ్చాయి అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.